ఎవడు పుట్టినా ఎల్లకప్పులో పుట్టినా కూడా హీరో. ఇఫ్ దే బిలాంగ్ టు ద ట్యాగ్ లైన్ ఆఫ్ నందమూరి, ఇఫ్ దే బిలాంగ్ టు మెగాస్టార్ ఫ్యామిలీ, అల్టిమేట్లీ ఎవ్రీబడి ఈస్ బీయింగ్ యాక్సెప్టెడ్ బికాస్ దే హ్యావ్ గివెన్ సచ్ కైండ్ ఆఫ్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ మన ఫ్యామిలీకి మనం ఎందుకు ఇవ్వకూడదు? వై డోంట్ వి గివ్ సచ్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్? అది ఎలా పాసిబుల్ అవుతుందండి? జస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్ ఈజ్ బెటర్ దెన్ ఆర్గ్యుమెంట్. మీ ఫ్యామిలీలో ఎవరు ఇంపార్టెంట్ అంటే మీ హస్బెండ్, మీ ప్రాణం. తర్వాత ఇంకా ఎవరు ఇంపార్టెంట్? వాళ్ళ అమ్మ నాన్న, తర్వాత వాళ్ళ సిబ్లింగ్స్. ఇంతే, లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యామిలీస్ దే. వెదర్ యూ ప్రిటెండ్, వాళ్ళు నీకు పాజిటివ్ వైబ్రేషన్స్ లేకపోయినా జస్ట్ యూ ప్రిటెండ్ బికాస్ ఆఫ్ యువర్ హస్బెండ్, ఆల్వేస్ యువర్ ఫ్యామిలీ మూవింగ్ ప్రాపర్ వే. ఊకే మనం మన ఫ్యామిలీతో గొడవ పెట్టుకొని వచ్చిన వాడికి బాగా ప్రియారిటీ ఇస్తూ ఉంటాం, ఫోన్ ఎవరికో చెప్తా ఉంటాం సమాచారం. అది ఏం వర్కౌట్ కాదు. ఆఖరికి 100% వాళ్ళతోనే ప్రాపర్ జర్నీ చేయాల్సిందే. కాబట్టి అడ్జస్ట్మెంట్ నేచర్ ఎవరికైతే ఉంటుందో కెరియర్లో తప్పకుండా మంచి స్థాయికి వెళ్తూ ఉంటారు. మీరు తెలిసి తెలియకుండా ఈ ప్రొఫెషన్కి వచ్చాను. నేను ఒకటి విషయంలో బాగా బాధ అనిపిస్తుంది. మా హస్బెండ్ బిజీ ఉన్నాడు, వర్క్ చేస్తున్నాడు, నాకు ఇంట్లో పొద్దుపోవట్లే అని నేను స్కూల్కి వచ్చానటువంటి వ్యక్తులు రావద్దు ప్రొఫెషన్లో. ప్లీజ్ డోంట్ కమ్ లైక్ దట్ వన్. యు ఆర్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ద కెరీర్ ఆఫ్ ద చిల్డ్రన్. ద టీచర్, ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఏ great passion, fine, should come into the program lineup. నువ్వు ఎన్ని రకాల కల్చరల్ కరికులర్ యాక్టివిటీస్ చేసినా నిన్ను మార్కెట్లో నిలబెట్టేది మాత్రం నువ్వు ఇచ్చేటువంటి చదువు మాత్రమే. గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఎవర్ ద వే యూ ఆర్ రెండరింగ్ యువర్ సర్వీస్ ఇన్ ద క్లాస్ రూమ్, దట్ ఓన్లీ డిసైడ్స్ యూ అండ్ యువర్ ఆర్గనైజేషన్ అండ్ ద చిల్డ్రన్ ఫ్యూచర్ ఆల్సో. చదువు ఎవరు సొత్తు కాదండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏసీ క్యాంపస్లోనే, ఇంకో క్యాంపస్లోనో, లేదా గ్లోబల్లోనూ ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ స్కూల్లోనే చదువు రావాలి అనుకుంటే ప్రపంచంలో ఎవరికి ఆమెకి ఏం కులపిచ్చి ఉండదు, మత పిచ్చి ఉండదు, జెండర్ ఫీలింగ్ ఉండదండి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్, క్యాస్ట్, కమ్యూనిటీ, జెండర్, షీ ఆల్వేస్ రెడీ టు బ్లెస్ యూ. వెన్ డస్ ఇట్ పాసిబుల్? విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ అప్రోచ్. నీ అప్రోచ్ దానికి ప్రధాన కారణం. నేను అనుకుంటా ఉంటా ఎప్పుడు ప్రజెంట్లోనే లీడ్ చేయాలి. గతం ఎంతో ఉందట, భవిష్యత్తు కూడా ఎంతో ఉంటుందట, వర్తమానం మాత్రం ఒక క్షణమే ఉంటుంది. ఆ క్షణాన్ని ఆస్వాదించుకొని వెళ్ళాలి. జస్ట్ 15 days బ్యాక్ ఐ హ్యావ్ లాస్ట్ మై బిలౌడ్ సిస్టర్. 12:30, 1 o'clock దాకా మాట్లాడాను. ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళే వరకు హార్ట్ స్ట్రోక్తో చనిపోయిందని చెప్పాను. రేపు ఆ పరిస్థితి మైకి వస్తుంది, నాకు వస్తుంది. కాబట్టి 24 గంటలు జీవితమే పర్మనెన్సీ లేదండి. నేను ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని అన్నెసెసరీ ఇల్యూషన్స్ అన్ని మైండ్లో పెట్టుకొని ఉన్న జీవితాన్ని డిస్టర్బ్ చేసుకోండి. ఇక్కడ నాతో పాటుగా ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు. ఎందుకంటే యు ఆర్ ఫిజికల్ ఎబుల్ పర్సనాలిటీస్. ఫిజికల్లీ ఎబుల్ పర్సనాలిటీస్. యూ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు two sector of people in the society. One is God, second one is your beloved mother and father. Because of their services, right now we have been designed with this wonderful physical need. అందుకే ఫిజికల్ ఎబిలిటీ లేనివాడు ఏంటండి, మనం అంటా ఉంటాం ఆలోచన సామర్థ్యం. ఫిజికల్ అమ్మని చూసే అవకాశం లేదు, నాన్నని చూసే అవకాశం లేదు, సమాజం ఎలా ఉంటుందో చూసే అవకాశం చాలా మందికి లేదు, మాట్లాడే అవకాశం లేదు, కూర్చున్న దగ్గర నుంచి కదిలే అవకాశం చాలా మందికి లేదండి. పాపం పోలియోతోటి రకరకాల ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతూ ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటే మనం ఎంత అదృష్టవంతులం అండి. దున్నపోతు పర్సనాలిటీ ఇచ్చాడు మనకు భగవంతుడు. ఇప్పుడు తింటే ఇంకో అర్ధగంటకు ఆగలేదు. ఏం తక్కువ ఉందండి? విచ్ వే? మనం అన్నీ వెతుకుతూ ఉంటాం. సాగిల్ ఆల్వేస్ వి సర్చ్ ఫర్ lame reasons. I don't want to go with that one. Yes, if you want to stand on the success of what we can say pinnacle of success, it is possible with the help of your day by day daily routines. నువ్వు చేసే పని నీ సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. నువ్వు అనుసరించే విధానమే నీ గమ్యస్థానం వైపు తీసుకెళ్తుంది. ఎస్, ఇట్ ఇస్ ఫ్యాక్ట్. ఇట్స్ ఫ్యాక్ట్. కాబట్టి let us improve our skill, let us improve our strength. If you are having very good subject